మోకాల నొప్పులు ఎవరింట్లో లేవు చెప్పండి. మన అమ్మా నాన్నని చూసుకున్నా లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ చూసుకున్నా ఫస్ట్ ప్రాబ్లం స్టార్ట్ అయ్యేదే ఈ మోకాల నొప్పులతో. మోకాల నొప్పులు రాగానే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్తారు? కింద కూర్చోకూడదు, లెగ్స్ ఫోల్డ్ చేయకూడదు అని ఏవో కొన్ని చెప్తా ఉంటారు కదా ఇన్స్ట్రక్షన్స్. ఓకే, అది అలా ఉంచితే ఆపరేషన్ అంటే కూడా చాలా మందికి భయం. నీ రీప్లేస్మెంట్ అంటే ఆపరేషన్ వల్ల కొంతమంది భయపడి చేసుకోకుండా కూడా ఉంటారు. చెప్పాలంటే అలా చేసుకోకుండా ఉన్న వాళ్ళే చాలా నయం అండి. అయితే ఈ మోకాల నొప్పికి కారణాలు ఏంటి? చాలా కారణాలు ఉంటాయి. బట్ ముఖ్యంగా ఈ సర్జరీస్ చేసుకున్నా కూడా ప్రాబ్లం అలాగే ఉండి లైఫ్ లాంగ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎందుకు అలా ఫేస్ చేస్తారో ఒకసారి నేను చెప్తాను. ఒకసారి ఇలా చూడండి, మోకాలు ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. మీరు లెగ్ ఇలా బెండ్ చేసినప్పుడు చాలా ఈజీగా ఫ్లెక్సిబుల్ గా లెగ్ ఫోల్డ్ అవ్వాలి. జనరల్ గా ఏమవుతుందంటే మన బాడీలో సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఈ జాయింట్ లో రాకపోతే అప్పుడు డ్రైనెస్ అనేది ఏర్పడుతుంది. ఏర్పడినప్పుడు ఏమవుతుంది? ఈ రెండు చూడండి, ఈ జాయింట్ మధ్యలో కార్టిలేజ్ అని ఉంటుంది కదా, ఈ కార్టిలేజ్ రప్చర్ అవడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే రప్చర్ అవడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మీకు మోకాలు నొప్పి రావడం మొదలవుతుంది. మీరు అలాగే కంటిన్యూగా మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టయితే ఎక్కువ కాలం తర్వాత కంప్లీట్ గా ఆ కార్టిలేజ్ అరిగిపోయి బోన్ కూడా రప్చర్ అవడం స్టార్ట్ అవుతుంది. సో అలాంటి సమయంలో మనకి చాలా మంది నీ రీప్లేస్మెంట్ చేసి సర్జరీస్ చేస్తుంటారు. సో ఇక్కడ ఒక ఫ్యాక్ట్ ఏంటి అంటే ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ ఎందుకు బ్లాక్ అయింది అనేది మనం రూట్ కాజ్ తెలుసుకోగలిగితే మన ప్రాబ్లం మనమే ఇంట్లో సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా మందికి ఏమవుతుందంటే ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనేది కెమికల్ మన బాడీలో తక్కువ అవడం వల్ల మీ యొక్క వెయిన్స్ లో రక్త కణాల్లో రక్తం అనేది ఈ ఇంప్యూర్ బ్లడ్ అనేది ఆగిపోవడం జరుగుతుంది. ఎక్కువగా బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు అనమాట. సో దాని కనెక్టెడ్ టిష్యూస్ మజిల్స్ అన్ని కూడా స్టిఫ్నెస్ ఏర్పడి ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది మోకాల వరకే రాకుండా ఉంటుంది. సో అలా చాలా మందికి మోకాల నొప్పులు వస్తాయి. సో మాకున్న ఎక్స్పీరియన్స్ లో దాదాపుగా ఇప్పుడు మేము 700 క్లయింట్స్ మేము చూసాము. ఎప్పుడైతే వాళ్ళకి ఈ వెయిన్స్ లో బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ ని మూవ్మెంట్ స్టార్ట్ చేసామో ఆ తర్వాత విత్ ఇన్ 15 డేస్ నుంచి 3 months లోపల చాలా మందికి ఈ మోకాల నొప్పులు అనేవి తగ్గిపోయాయి. వాళ్ళు చాలా హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు వితౌట్ ఎనీ సర్జరీస్. సో మీకు కూడా వెయిన్స్ లో కానీ ఎక్కడైనా బ్లడ్ క్లాట్ అవుతుందా ఒక్కసారి మీకు మీరు చెక్ చేసుకోండి. మీ ఇంటర్నల్ థైస్ లో ఇక్కడ ప్రెస్ చేసి ఎక్కడ నొప్పులు ఉన్నాయా లేదా అని. ఇలా నొప్పులు ఉంటే ఫస్ట్ వీటిని మీరు అక్యూ సర్క్యులర్ మసాజ్ థెరపీతో ఈ ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆటోమేటిక్ గా మీ మోకాల నొప్పులు అనేది తగ్గిపోతుంది. అక్యూ సర్క్యులర్ మసాజ్ థెరపీ అంటే ఎక్కడంటే అక్కడ ఉండదండి. హైదరాబాద్ లో ఓన్లీ మూలం న్యాచురల్ హీలింగ్ సెంటర్ లోనే అవైలబుల్ ఉంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఆ తర్వాత ఈ మోకాల నొప్పుల నుంచి పర్మనెంట్ గా విముక్తి పొందండి.